శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 7 స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని 47 భాగాలుగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు 47 46 ఎన్ని భాగాలుగా చెప్పుకున్నాం? అష్టమ స్కందాన్ని 47 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 48వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకాం కరుణార్క ప్రభుం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇట్లు ధారా పరిగ్రహంబు చేసి, ధరా పరిగ్రహం, ధరని అంటే భూమిని దానం తీసుకొని తర్వాత వామనమూర్తి ఇంతింతై, ఈ పద్యం కూడా చెప్పేవాడు మా తాతయ్య గారు, బాగా గుర్తుంది నాకు. ఇంతింతై ఒడుడింతయై మరియు తానింతైన భోవిధిపై నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువినిపైనంతై మహర్వాడిపైనంతై సత్యపదోన్నతుండగచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి ఆయన అర్థం చెప్పాడు, కానీ ఏమి గుర్తుండేది కాదు. ఇప్పుడు గుర్తుపడుతున్నాం, ఇప్పుడు మనసుకు ఎక్కుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకుంటంతో కానీ మనకు నోటికి వచ్చేటట్టే, కానీ పెద్ద అయిన తర్వాతే దాని అర్థం తెలుస్తుంది. ఆధ్యాత్మిక విద్య కదా, అంత చిన్నతనంలో అలవాటం అనేది కుదరదు. ఇప్పుడు మనకు ఈ సిలబస్లో మనం చదువుతున్నాము, వరుస క్రమం వచ్చింది కాబట్టి ఆహా ఇదే ఈ పద్యం అని అనిపిస్తున్నది. ఎప్పుడైతే పుచ్చుకున్నాడో దానం ఇంతైన వాడు పెరిగిపోతున్నట్ట. ఇంతింతై వటుడు, వటుడు అంటే ఆ దొంగ మాయా బ్రహ్మచారి. వటుడు అంటే బ్రహ్మచారిని వటుడు అంటారు, అంటే ఇంకా పెళ్లి కాని వాడిని వటుడు అంటాడు. మరియు తానింతై నభో వీధిపై, ఆకాశంలో అంతయితో యత మండల భ్రమణ కల్లంతై ప్రభారాశిపై అన్నంతై చంద్రునికంతై ధ్రువుడిపైనంతై మహర్వాడిపైనంతై సత్యపదోన్నతుండగచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి ఆఖరి లోకం సత్యలోకం దాకా పెరిగిపోయాడు. ఎవరు? ఆ వటుడు. రవిబింబంబుపమింపపాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయురమై చెవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్వస్త్రమై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండము నిండుచోను. ఇట్లు విష్ణుడు గుణత్రయాత్మకంబకు విశ్వరూపంబు ధరించిన నభంబును దివంబును భువనంబును దిశలను సముద్రంబులను జలదచల తగిల భూత నివహంబులు తానయే ఏకీభవించి క్రమక్రమంబున భూలోకంబునకు పొడవై భువర్లోకము అతిక్రమించి సువర్లోకమును తలగడిచి మహర్లోకంబు దాటి జనోలోకంబునకు మీదై తపోలోకంబునకు ఉచ్చయుండై సత్యలోకంబు కంటే ఔన్నత్యంబు వహించి 7 చెప్పాడు. భూ భూ స్వ మహాజన తప సత్యలోకం వరకు అక్కడికన్నా కూడా పైకి వెళ్ళిపోయి సత్యలోకంబు కంటే ఔన్నత్యంబు వహించి ఇరుములు సందులు రంధ్రంబులు లేకుండా నిండి మహాదేహమహితుండై చరణతలంబున, ఇంకా కింద చెప్తున్నాడు పాదాల కింద చరణతలంబున రసాతలంబును పాదంబుల మహీను జంగల మహీద్రంబును జారువను పదత్రి సముదయంబును ఊరువుల ఇంద్రసేన మరుద్గణంబులను
వాసస్థలంబున సంజయు గుహ్యంబున ప్రజాపతులను జగనంబున దరుజులను నాభిని నభంబును ఉదరంబున ఉదతి సప్తకంబును ఉరంబున దారకానికరంబును ఉరోజంబుల భూత సత్యంబులును ఋతుషట్కంబు అని వేరే పాఠాంతరం ఉన్నది. హృదయమున ధర్మమును మనమ్మున చంద్రుండును వక్షంబున కమలహస్తేగు లక్ష్మీయు కంఠంబున సామాది సమస్త వేదంబులను భుజంబులం పురంధరాది దేవతలను కన్నంబుల దిశలను శిరంబున ఆకాశంబును శిరోజంబుల మేఘంబులను నాసాపుటంబున వాయువులను నయనంబుల సూర్యుండును వదనంబున భక్ష్మియు వాణిని అఖిలఛంద సముదయంబును రసంబున జలేశుండును భ్రూయుగంబుల విధి నిషేధంబులను రెప్పల అహోరాత్రంబులను లలాటంబున కోపంబును అధరంబున లోభంబును స్పర్శంబున కామంబును రేతంబున జలంబును పృష్టంబున అధర్మంబును క్రమణంబున యజ్ఞంబును ఛాయవలన మృత్యువును నగవు వల అనేక మాయా విశేషంబులు రోమంబుల ఔషధములు నాడీ ప్రదేశంబుల నదులు ఇవన్నీ విష్ణు సహస్రనామంలో వస్తాయి. నఖంబుల శిలలను బుద్ధినే అజుండును ప్రాణంబుల దేవర్షి గణంబులను గాత్రంబున జంగమ స్థావర జంతు సంగమమును కలవాడై జలధర నినధ శంఖ శాంగ సుదర్శన గదా దండ ఖడ్గాక్షయ బాణ తూణీర విభ్రాజితుండును మకర కుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభ మణిమేఖలాంబర వనమాలికా విరాజితుండును సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహిని సందోహ పరివృతుండును అసమాన తేజో విలసింతుడును అయి బ్రహ్మాండంబు తన మేని కప్పు తెరంగున నుండ విజృంభించి ఒక పాదంబున భూమి కప్పి దివి వేరోటం నిరోధించి ఒండొకటం మీద జగంబులెల్ల తొడిదొంటం విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహము పగిలి వేండ్రంబై పగుల్ కానరానొకడై వాగ్దృగలభ్యుడై హరి విభుండు ఒప్పార విశ్వాకృతిను ఒక పద్దంబు కింద నుర్వి పదమునంటి అంటికొనిన పంకలవము కొమరు దాల్చే ఒకటి మీద తమ్మి కొదగిన తేటి నా వెలసె మిన్ను నృప త్రివిక్రమణ తత్సమయమున జగములెల్ల దాటి చరణతి విక్రము చరణ నకర చంద్ర చంద్రికలను పొనుగు వడియ సత్యమున బ్రహ్మతేజంబు దివసకరుని రుచుల దివ్య భంగి. రేపు మనం 49వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే.